హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై జర్నీ రమేష్ 4199. బండి కోయగూడెం నుంచి లోడ్ అయింది మహారాష్ట్రకి వనికి. అయితే ఇది వేరేది, మాది కొత్త బండికి వేరే డ్రైవర్ బండి. నేను ఈ బండికి వచ్చిన ఇంటికాడ పని ఉందని డ్యూటీ దిగిన. బండి పని బండి లాగట్లేదు, అందుకోసమని మెకానిక్ దగ్గర పెట్టిన మల్రెడ్డి అని. ఈయన పెద్ద మెకానిక్, ఇల్లందు మొత్తానికి ఈయన డ్రైవర్, ఈయన మెకానిక్. ఆయన మా మామూలు గారు. ఇల్లందు మొత్తానికి ఈయన, ఇల్లందు తెగులపల్లి సీనియర్ మెకానిక్ అశోక్ లీలాండ్. ఈయన అన్న వాళ్ళ అసిస్టెంట్. కొద్ది ముఖం చూపెట్టన్నా 2 నిమిషాలు. ఇది గేర్ రాడ్ గుత్తి ఒకటి అరిగిపోయింది. ఈ కొత్తది గేర్ రాడ్ గుత్తి వేస్తున్నాడు. అటుపక్క నాజిల్ ఒకటి లీక్, అది కొంచెం ఎయిర్ లాగుతుంది, అది పీకుతున్నారు. ఇటుపక్క గేర్ రాడ్ గుత్తి వేస్తున్నారు. ఈ నాజిల్ ఒకటి బాగా కొంచెం ఎయిర్ లీక్ అవుతుంది, ఎయిర్ లాగుతుంది. ఎంత ట్రై చేసినా ఇది రావట్లేదు. మళ్ళీ టైట్ వేస్తున్నారు, కొంచెం లూజ్ చేసి మళ్ళీ టైట్ వేస్తున్నారు. అసలైతే క్లచ్ ప్లేటు ప్రాబ్లం అని చెప్పేసి వచ్చినాం షెడ్ కాడికి. అయితే మేస్త్రి గారు ఏమన్నారంటే, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది పికప్ పెట్టడానికి చేస్తున్నాము. ఒకవేళ అప్పుడు కూడా ఇట్నే బండి లాగలేకపోవటం, బండి మీద కొంచెం వెయిట్ పడటం ఉంటే అప్పుడు వచ్చి క్లచ్ ప్లేట్ అన్న ఈ ట్రిప్ వచ్చిన తర్వాత క్లచ్ ప్లేట్ బీగుదామని చెప్పేసి అన్నాడు. ఇది వాల్ ట్యాప్ కూడా చెక్ చేస్తున్నారు. వాల్ ట్యాప్ మొత్తం బోర్డు తిప్పేసి మొత్తం చెక్ చేస్తున్నారు. చూడండి, వాల్ ట్యాప్ బేకిదు చెక్ చేస్తున్నారు. ఎంత బండి పని అయిపోయిన తర్వాతకి ఇది తీసుకొని వచ్చి మా ఆఫీస్ కాడ పెట్టినాం. కొద్దిగా టైం ఉంది కదా, సాయంత్రం బయలుదేరేదని చెప్పేసి తీసుకొచ్చి ఇక్కడ ఆఫీస్ కాడ పెట్టుకున్నా. ఇప్పుడు డీజిల్ కుట్టడానికి వెళ్ళాలి. ఈ డీజిల్ కుట్టించుకొని వచ్చి బండి పక్కన పెట్టుకొని సాయంత్రం 5 గంటలకు అట్లా బయలుదేరుతాం. డీజిల్ కుట్టడానికి వెళ్తున్నా. ఇప్పుడు బండి కాడికి వచ్చి టైర్లు అన్నీ చెక్ చేసుకొని, రేడియేటర్లో వాటర్ ఇంకా చెక్ చేసుకొని బయలుదేరుతున్నా. ఇది ఇల్లందులో సీతారామ బంకు, మాకు రెగ్యులర్ ఖాతా అనమాట. ఇక్కడ డీజిల్ కొట్టించుకొని బయలుదేరుతాం. డీజిల్ కొట్టించుకుంటాం, ఇక బయలుదేరుతాం సాయంత్రం 5 గంటలకు అట్లా. ఆసిఫాబాద్ 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. అయితే ఇక్కడ ఒక బండి ఆగిపోయింది, సిల్క్ మోటార్ ఖరాబ్ అయిపోయి ఆగిపోయింది బండి. ఈ అన్న బండి ఆగిపోయింది. అయితే ఆయన ఆసిఫాబాద్లో మెకానిక్ ఉంటాడని తెలిస్తే
అక్కడికి తీసుకెళ్తున్నాం. ఆడికి వెళ్ళి మనోడికి బస్సు మిస్ అయిందంట. ఎంపీ వెళ్ళాలి బాల్గర్కి. ఇక్కడ మంచిర్యాల దగ్గర ఎక్కిండు. మహారాష్ట్ర బార్డర్లో దింపేసి ఆ టెల్లే బండి ఎక్కమని చెప్పేసి అన్నాం. ఇక్కడ మహారాష్ట్ర బార్డర్లో దింపేస్తున్నాం. మనోడికి బస్సు మిస్ అయిందంట. ఎంపీ వెళ్ళాలి బాల్గర్కి. ఇక్కడ మంచిర్యాల దగ్గర ఎక్కిండు. మహారాష్ట్ర బార్డర్లో దింపేసి ఆ టెల్లే బండి ఎక్కమని చెప్పేసి అన్నాం. ఇక్కడ మహారాష్ట్ర బార్డర్లో దింపేస్తున్నాం. ఇది ఇల్లందు నుంచి నేనును సీనన్నని ఇద్దరం కలిసి వనికి లోడ్ వేసుకొచ్చినాము. ఇక్కడ బండి ఆయన అన్నది బెల్ ట్రాంక్ దగ్గర అది ఛానల్కి రాసుకుపోతుంది. అయితే అది దానికి సిమ్ ఒకటి వేపిస్తున్నాము. అదే వీడియో మీకు చూపిస్తూ ఉండండి. అది బెల్ ట్రాంక్ మళ్ళీ ఇక్కడ బెల్ ట్రాంక్ అక్కడ దానికి బాగా రాసుకుపోతుంది. ఆడ ఇరుగుతుంది అని చెప్పేసి అది అది సిమ్ములు వేపిస్తున్నాడు. ఆ సిమ్ వేసుకొని మంగోలి వెళ్ళాలి లోడింగ్కి. टाइट होने से मतलब क्या बोले चीज आप नया डालते हो बेटा। ये इसका मोटाने के लिए तो इसके इधर डालना पड़ेगा। उंगली कैसी जाएगा उसके अंदर, वो हैंगर रहेगा तो झूला को तो कोई प्रॉब्लम नहीं आया। नहीं नहीं झूलेगा कोई, इससे झूलेगा कोई फर्क नहीं। वो तो झूला वो कब्जा तो एक बार से पास पंच किसने ले गया रे? वो रमेश ले गया। हाँ तुम्हारा है लट्टू का मैं परेशान हो जा रहा हूँ। मैं धुलम देना था तुम्हारे बाहर आ जाए। बोलिए बढ़िया है। महाराष्ट्र में मॉडल है। क्या लगता है?